జనరల్ తెలుగు యూనిట్ 3 అతడు అడవిని జయించాడు అనే నవలను మనకు పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. ఈ నవల రచయిత డాక్టర్ కేశవరెడ్డి. మొదటగా డాక్టర్ కేశవరెడ్డి యొక్క రచయిత పరిచయం. ఈయన పెనుమూరు కేశవరెడ్డి గారు చిత్తూరు జిల్లా తలుపులపల్లె గ్రామంలో 1946 మార్చి 10న జన్మించారు. ఈయన యొక్క కాలం 1946-2015. ఈయన యొక్క స్థలం చిత్తూరు జిల్లా తలుపులపల్లె గ్రామము. స్థలము ఇదంతా కూడా. అదే విద్యాభ్యాసం, ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. అట్లాగే ఉన్నత చదువులు తిరుపతిలోను, ఎంబీబీఎస్ పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలోను, పీజీ డిప్లొమా ఇన్ డెర్మటాలజీ అంటే ఈయన చర్మవ్యాధి నిపుణులుగా చేశారు వెల్లూరు క్రిస్టియన్ కళాశాలలో. అట్లాగే ఈయన ఉద్యోగము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో వైద్యాధికారిగా పనిచేశాడు. తర్వాత 2015 కాలంలో ఈయన మరణించడం జరిగింది. ఈయన ప్రముఖ నవలా రచయితగా పేరు పొందాడు. ఈయన రాసిన నవలలన్నీ కూడా తెలుగు సాహిత్యంలో గొప్ప పేరు పొంది ఉన్నాయి. వాటిల్లో ఇన్క్రెడిబుల్ గాడెస్, శ్మశానం దున్నేరు, సిటీ బ్యూటిఫుల్, రాముడుండాడు రాజ్యం ఉండాది, అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాణి పిల్లన గ్రోవి, మునెమ్మ. తర్వాత ఈ అతడు అడవిని జయించాడు ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం, అంటే ఈ నవల యొక్క నేపథ్యం. ఈ నవలలో ఇతివృత్తం ప్రధానంగా అట్టడుగు వర్గాల్లో ఒకరైన ఎరుకల జాతికి సంబంధించినది. ఇది ఎరుకల జాతిలోని ఒక ముసలివాని కథ. ఎరుకల వారు ఊరికి దూరంగా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. పందుల పెంపకం వీరి యొక్క జీవనాధారము. ఈ నవల్లో కథానాయకుడైన ముసలివానికి 20 పందులు ఉన్నాయి. అందులో 2 సుక్క పందులు. ఒక సుక్క పంది ఈనింది, ఇంటి దగ్గరే పిల్లలకి పాలిస్తూ ఇంటి దగ్గరే ఉంది. రెండోది రేపో మాపో ఈనడానికి సిద్ధంగా ఉన్నది. అయితే సిద్ధంగా ఉన్న ఈ రెండో సుక్కపందిని అడవిలోకి తన మనవడు మేపుకొని రావడానికి అయితే తీసుకెళ్ళాడు. అక్కడే ఈ రెండో సుక్కపంది అడవిలో తప్పిపోతుంది. దాన్ని కాపాడి తీసుకురావడానికి వెళ్ళిన ముసలివాని యొక్క ఒక సాహసమైన గాథ ఈ నవలలోని ప్రధానమైన కథ. సామాన్యుల జీవితాల్లో కూడా గొప్ప జీవితానుభవాలు, సంఘర్షణలు, వైరుధ్యాలు, ప్రేమలు, మమకారాలు, త్యాగాలు, పట్టుదల, ధీరత్వం ఇలా ఎన్నో అంశాలు ఉంటాయని తెలియజేయడమే ఈ నవలా రచన యొక్క పరమార్థము. ఈ పాఠ్యాంశం నుంచి మనకు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొదటగా సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 1. అతడు అడవిని జయించాడు నవలలో జంతు ప్రపంచము, మానవ ప్రపంచం మధ్య పోలికలు. జంతువుల్లోనూ మానవుల్లోనూ తల్లి ప్రేమ ఒకలాగానే ఉంటుంది. ఈ నవలలో సుక్కపంది తన సలుగులను రక్షించుకోవడంలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతుంది. సలుగులు అంటే పంది పిల్లలు. అలాగే మన మనుషుల్లో కూడా పిల్లల పట్ల తల్లి ప్రేమను మనం గమనించవచ్చు. అట్లాగే ముసలివాడు కుందేలను వేటాడే సందర్భంలో చూపించే నైపుణ్యాలు, నక్కల గుంపు సుక్కపంది పిల్లల్ని ఎత్తుకెళ్లే సందర్భంలో చూపించే నైపుణ్యాలు ఒకలాగే కనిపిస్తాయి. అంటే జంతువుల్లోనూ మానవుల్లోనూ పోరాటం విషయంలో వ్యూహానికి సంబంధించిన నైపుణ్యాలు అనేవి ఒకలాగే అనిపిస్తాయి. అట్లాగే తోటికు అడవిలో ఉన్నప్పుడు ప్రతి చిన్న వింతకు అరుస్తూ అందరికీ విషయాన్ని చేరవేయడం మనుషుల్లో ఉన్న వదంతుల వ్యాప్తిని కూడా గుర్తుకు తెస్తుంది. రాబందులు ఈ పంది పిల్లలను తినే సందర్భం బలహీనులపై దాడి చేసే మానవ సమాజంలోని అవకాశవాదుల మానసికతను సూచిస్తుంది. అడవిలో ప్రతి జంతువు జీవించడానికి ఎలాగైతే పోరాడుతుందో ముసలివాడు తన శారీరక బలహీనతలు పక్కన పెట్టి పందులు కాపాడుకోవడానికి చేసే పోరాటము జంతువుల్లోనూ మనుషుల్లోనూ గల అస్తిత్వ పోరాటాన్ని సూచిస్తుంది. దీన్నే ఎగ్జిస్టెన్స్ ఫర్ స్ట్రగుల్ అని అంటారు. సుక్కపంది తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం తన యజమాని పైన కూడా దాడి చేయడం, అలాగే ముసలివాడు తనకు సహాయం చేసినటువంటి తోటి గువ్వను తను పెంచి పెద్ద చేసిన సుక్కపందిని చంపుకునే సందర్భం కూడా ఈ మనుషుల్లోని అవకాశవాద స్వార్థతత్వాన్ని అట్లాగే ఈ క్రూరత్వాన్ని కూడా సూచిస్తుంది. ఇవి ప్రధానంగా జంతు ప్రపంచం, మానవ ప్రపంచం ఉన్నటువంటి పోలికలు. 2వ ప్రశ్న, సుక్కపంది స్వభావము. అతడు అడవిని జయించాడు నవలలో ప్రధానమైన పాత్ర సుక్కపంది. దీని చుట్టే ఈ కథ అంతా కూడా నడుస్తుంది. సుక్కపంది మూర్ఖత్వానికి, రౌద్రానికి ప్రతీక. ప్రసవ సూచనలు కనిపించగానే సుక్కపంది విచిత్రంగా ప్రవర్తిస్తుంది. సుక్కపంది ఈనిన తర్వాత అంటే ప్రసవించిన తర్వాత
ఒక వారం రోజుల పాటు తన వారిని కానీ పగవారిని కానీ దగ్గరకు రానివ్వదు. సుక్కపంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండి పంది పిల్లలపైన ఈగను కూడా వాలనివ్వదు. దాదాపు మనిషి కానీ జంతువు కానీ ఏది కనిపించినా అది శత్రువుగానే భావించి పుట్టుకతో వచ్చిన మొరటుతనంతో విరుచుకుపడుతుంది. శత్రువు పారిపోతేనో లేదో మరణిస్తూనే తప్ప అది వెనుదిరిగి రాదు. అందుకే ముసలివాడు ఇట్లా అంటాడు, నేను జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సుక్కపంది గుహలో నా ఉనికి గ్రహిస్తే మరుక్షణమే అది పులివలే మీద దుముకుతుంది అని తెలియజేస్తాడు. ఇది సుక్కపంది యొక్క స్వభావం. ముసలివాడు తోటి గువ్వని చంపడంలో ఉన్న ఔచిత్యము. తోటి గువ్వ అతడు అడవిని జయించే నవల్లో ఒక పాత్ర. తోటి గువ్వ జిజ్ఞాసు అయిన ఒక పక్షి. అడవిలో ఏ వింత జరిగినా అది అక్కడికి చేరి అల్లరి చేస్తుంది. ఆ వింత అడవి అంతటికి తెలిసేదాకా విశ్రమించదు. గిక్కూర్ గిక్కూరుమని పెద్ద శబ్దం చేస్తూ అరుస్తూ ఉంటుంది. ఈ తోటిగువ్వను చంపడానికి కారణం సుక్కపంది ఈనిన విషయాన్ని తోటిగువ్వ తన అరుపులతోనే ముసలివాడికి ఆనవాలు చూపింది. అయితే రెండోసారి నక్కల గుంపు దాడి చేసినప్పుడు నక్క తలలో గుచ్చుకున్న ఈట మీద కూర్చొని అవిరామంగా అరుస్తున్న గువ్వ తన రావిడితో ఆ ప్రాంతంలోని నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంది. కాబట్టి నక్కలు అన్నీ కూడా వచ్చి ఈ పంది పిల్లల్ని తింటాయనే ఉద్దేశంతో ఈ తోటిగువ్వను చంపేయాలని అతను నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత ముసలివాడి భయం. తోటిగువ్వ అరుపులు మరింత మంది శత్రువులను క్రూరముగాలను ఆ ప్రాంతానికి ఆకర్షించి మరోసారి నక్కల దాడిని తెచ్చిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని అనుమానం ముసలివాళ్ళలో కలిగింది. తన లక్ష్యమైన ఈ పంది పిల్లల్ని కాపాడుకోవడంలో ఆ గువ్వ అడ్డంకిగా మారుతుందని భావించి క్రోధంతో తన మొలలోని కత్తి తీసి గువ్వపై విసిరాడు. ఈ చర్యలోని ఔన్నత్యము అంటే ఇతను చంపడంలో ఇది ఎంతవరకు తగినటువంటి పని. తన సుక్కపందిని వెతకడంలో సహాయం చేసిన తోటిగువ్వకు అవసరమైనప్పుడు ఇంతకు రెండింతలు సహాయం చేస్తాను అనుకున్న ముసలివాడే ఈ తోటిగువ్వను చంపడం ఒక విచిత్రం. ఏదైనా గువ్వ తన పని తాను చేసింది. ముసలివాడికి మేలు చేసిన గువ్వను మేలు చేసే వారిని గుర్తించే విచక్షణ లేని పంది నుండి సలుగులను కాపాడు కోసం ముసలివాడు చేసినటువంటి ఈ పనులన్నీ కూడా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఈ సమయంలో పక్షిని వధించాల్సిన అవసరం అతనికి ఎంతగానో వచ్చింది. న్యాయము అంటే లక్ష్య సాధన. పంది పిల్లలను కాపాడమే అతనికి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరడానికి అడ్డుగా నిలుస్తున్న ఏ ప్రాణినైనా తొలగించడం ఆ పరిస్థితిలో అతనికి అనివార్యమైంది. లక్ష్య సాధనలో అతడు తనలోని మానవత్వాన్ని పక్కన పెట్టి అడవిలోని క్రూరత్వానికి లొంగిపోయాడు. ఇది ముసలివాడు తోటిగువ్వను చంపడంలో ఉన్నటువంటి ఔచిత్యం. అంటే దానికి సరైన పనిగానే మనం భావించవచ్చు. అట్లాగే ఈ పాఠ్యాంశం నుంచి మనకు వ్యాసరూప ప్రశ్నలు కూడా ఉన్నాయి. అతడు అడవిని జయించాడు నవలలో ముసలివాని వ్యక్తిత్వము. అతడు అడవిని జయించిన నవలలో ప్రధానమైన పాత్రలు 1 ముసలివాడు, 2 సుక్కపంది. ముసలివాడు ఒక అసాధారణమైన బలమైన జీవితాన్ని గట్టిగా పట్టుకున్న వ్యక్తిత్వం కనిపిస్తాడు. అతని జీవితము పేదరికంతో వయస్సుతో శారీరక బలహీనతో నిండి ఉంటే కూడా అతని మనసులో మాత్రం అచంచలమైన ధైర్యము, జీవనం పట్ల ఉన్న గౌరవము, బాధ్యత పట్ల నిబద్ధత ఎప్పటికీ తగ్గవు. అతను పందుల పెంపకంలో సంపూర్ణంగా నిమగ్నమై ఉంటాడు. పందులే అతని స్థిర చర ఆస్తులు, పందులే అతని జీవన సర్వస్వము. బాధ్యత, ధైర్యము. ముసలివాడు ఒంట్లో బాగలేకపోయినా, జ్వరం వస్తున్నా, కీళ్ళు నొప్పులు పెడుతున్నా, పందులు కనిపించడం లేదని తెలిసిన వెంటనే తన బలహీనతలన్నీ కూడా పక్కన పెట్టి అడవులోకి నడుస్తాడు. ఇది అతని బాధ్యతను చూపిస్తుంది. అడవులోకి వెళ్ళినప్పుడు అతనిలో ఒక గొప్ప వీరుడి ధైర్యం మనకి కనిపిస్తుంది. విచక్షణా జ్ఞానం. ముసలివాడు సుక్కపంది మీద ప్రేమతో విచక్షణ కోల్పోడు, అనాలోచితంగా ప్రవర్తించడు. ప్రాకృతికమైన జ్ఞానం కలిగిన వాడు ఈ ముసలివాడు. కాబట్టి అడవిలోకి ప్రవేశించే ముందు 4 కూడళ్ళు కలిసి ఒక చోట నిలబడి చుట్టూ ఉన్న అడవిని తీక్షణంగా పరిశీలిస్తాడు. ఆ దట్టమైన అడవిని 4 దిక్కులుగా వింగడించుకుంటాడు. తూర్పు దిక్కు మట్టిబాట ఉంటుంది. ఈ మట్టిబాట వెంబడి వస్తే అది నేరుగా ఇంటికే చేరుస్తుంది. కాబట్టి ఈ సుక్కపంది ఈ తూర్పు దిక్కు వైపు వెళ్ళి ఉండదు. ఉత్తర దిక్కున నది ఉంటుంది. కాబట్టి ఇది సుక్కపంది కడుపుతో ఉన్నది కాబట్టి ఆ బరువుతో ఆ నదిని ఈది అవతలికి దాటి వెళ్ళలేదు. కాబట్టి ఉత్తర దిక్కు కూడా వెళ్ళలేదని నిర్ణయించుకుంటాడు. దక్షిణ దిక్కు
మైదాన ప్రాంతం ఉంది దక్షిణ దిక్కు. కాబట్టి అక్కడ ఎటువంటి పొదలు రహస్యమైన స్థలాలు లేవు కాబట్టి అది తనకు అనువైన ప్రదేశం కాదు కాబట్టి అటువైపు కూడా వెళ్ళి ఉండదని తన యొక్క విచక్షణ జ్ఞానంతో ముసలివాడు పరిశీలిస్తాడు. చివరిగా మిగిలింది పడమర దిక్కు. ఇక్కడ దట్టమైన అడవి ఉంది, అది నల్లగా గూఢంగా అనంతంగా పరుచుకొని ఉంది అని గమనించి పడమర దిక్కు వైపే వెళ్ళి ఉంటుంది అనేటువంటి ఒక తన తెలివిడిని ప్రదర్శించి అటువైపుగా బయలుదేరుతాడు. గత అనుభవాల బలం. గతంలో అతను ఒక ఎనుబోతును జడివానలో కాపాడినటువంటి అనుభవాల్ని గుర్తు చేసుకుంటాడు. అట్లాగే ఆకలి వేసినప్పుడు కుందేళ్లను చంపుకు తిన్న వాటిని కాల్చుకొని తిన్నటువంటి అనుభవాన్ని కూడా గుర్తు చేసుకుంటాడు. ఈ విధంగా గత అనుభవాలు అతనికి బలంగా ఉన్నాయని ఒక ధైర్యాన్ని తనకు తానే నూరిపోసుకుంటాడు. అట్లాగే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. తోటి గువ్వను చంపడం కానీ, ఈ సుక్కపంది పిల్లల్ని కాపాడడం కోసం సుక్కపందిని చంపడం విషయంలోనూ కఠినమైన నిర్ణయాల్ని అతను తీసుకుంటాడు. అట్లాగే చివరిగా ఓటమిని ఒప్పుకోని గుణము. అతడు చివరికి సుక్కపందిని చంపుతాడు. తర్వాత సుక్కపంది పిల్లల్ని గుట్టలు వేసుకుని ఇంటికి తెచ్చే సమయంలో ఒక గట్టు మీద పెట్టి చెరువులో నీళ్ళు తాగడానికి వెళ్తాడు. అప్పుడే రాబందులు వచ్చి ఆ పంది పిల్లల్ని కూడా చంపేస్తాయి. ఈ విధంగా అతను చివరికి ఒంటరిగా రావడం జరుగుతుంది. అయినప్పటికీ అతనుకు నాకు ఇంతటితో జీవితం ముగిసిపోలేదు, ఇంకా నాకు చాలా జీవితం ఉంది, ఇంకా మిగిలిన పందులు ఉన్నాయి, వాటిని పెంచుకోవాలనే ఉద్దేశంతో అతను ఓటమిని ఏమాత్రం ఒప్పుకోకుండా ఒక మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటాడు. ఇది బలమైన ముసలివాని యొక్క వ్యక్తిత్వము. చివరగా పందుల కోసం ముసలివాడి యొక్క అన్వేషణ, దాని పర్యవసానాలు. ముసలివాడి అన్వేషణ, సవాళ్ళు, పర్యవసానాల విశ్లేషణ. మొదటగా అన్వేషణ. అతడు ఎదుర్కొన్న సవాళ్ళు: 1 శారీరక అస్వస్థత. ఒంట్లో నలతగా ఉంది, సన్నగా జ్వరం కాస్తుంది, కీళ్ళన్నీ పోట్లు పెడుతున్నాయి. అయినప్పటికీ అతను వాటన్నిటిని లెక్క చేయకుండా ధైర్యంగా ఆ సుక్కపందిని కాపాడడానికి బయలుదేరుతాడు. అట్లాగే అడవి రహస్యాలు. అడవి రహస్యాలు అతనికి చాలా తెలుసు. చెట్లు కదలికలు, పక్షుల శబ్దాలు, అడవి రహస్యాలు అన్నీ కూడా అతనికి గమనంలోనే ఉంటాయి. అట్లాగే సుక్కపంది దాడి చేసినప్పుడు కూడా అతను తన శరీరం అంతా రక్తం ఓడుతున్నా దాన్ని బారి నుంచి తప్పించుకొని ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు. తిరిగి నక్కల గుంపు దాడి చేస్తుందనే ఉద్దేశంతో ముందుగా సుక్కపందిని చంపి తన పంది పిల్లల్ని కాపాడనే ఉద్దేశంతో సుక్కపంది మీద దాడి చేస్తాడు. క్రూరమృగాల ముప్పు. అడవిల్లో భయంకరమైన క్రూరమృగాలు ఉంటాయి. వాటిన్నింటినీ ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటాడు ముసలివాడు. అన్వేషణ యొక్క పర్యవసానాలు. ఈ విధంగా ఇతని అన్వేషణ మూలంగా జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు, పరిణామాలు ఏమంటే: 1 మానసిక విజయం. భౌతికంగా ఓడిపోయినప్పటికీ మానసికంగా ఆత్మస్థైర్యం కలిగిన వాడు, పట్టుదలతో ఉన్నవాడు, ఇంకా జీవితం ముగియలేదు, ఇంకా ఎంతో జీవితం ఉంది, ఈ రోజే చివరి రోజు కాదు అనేటువంటి ఒక మానసికమైన స్థైర్యాన్ని కలిగిన వ్యక్తిగా మనకి ఆదర్శమైన పాత్రగా ఈ నవల మనకు అందిస్తుంది. భౌతికం ఓటమి. భౌతికంగా అతను చాలా ఓడిపోయాడు. సుక్కపందిని కోల్పోయాడు, పంది పిల్లల్ని కోల్పోయాడు, తన ఆస్తులన్నీ కూడా నష్టపోయాడు భౌతికంగా. అయినప్పటికీ అతను మానసికంగా విజయాన్ని పొంది ఉన్నాడు. ఇది ఈ విధంగా అతడు అడవిని జయించిన నవలలో ముసలివాడు ఒక ఆదర్శమైన పాత్రగా మనందరికీ కూడా ఒక బలమైన వ్యక్తిత్వాన్ని, మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చిన వాడుగా చెప్తాడు. ఈ ఒక్కరోజే చివరి రోజు కాదు, ఈ ఒక్క రాత్రి నాకు అన్ని అపజయాలే సంభవించినాయి, ఓటమిలే సంభవించాయి, కానీ ఇదే నా జీవితంలో చివరి రోజు కాదు, నాకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని ఒక ధైర్యాన్ని మనకు ఈ పాఠ్యాంశం ద్వారా ఈ పాత్ర మనకి అందిస్తున్నది. ధన్యవాదాలు.